6 నెలల నుంచి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలని చెప్పి మనం రకరకాల మీటింగ్ పెట్టుకున్న తర్వాత మొన్న మనం ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో మేము పోటీ చేయడం జరిగింది. ఒక 331 మందికి బీఫామ్స్ ఇచ్చాము. అప్పటి నుంచే మేము పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. బట్ అంతేగాని ఇదేదో లాస్ట్ 2-3 వారాల్లో జరిగిన వాటి వల్ల కాదు ఇది. ఎందుకంటే మనకి ఇంతకుముందు ఇక్కడ పార్టీ ఆఫీస్ ఉండేది. తర్వాత మన ఎలక్షన్స్ తర్వాత దాంట్లో ఒక అగ్ని ప్రమాదం జరిగి ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల పార్టీ ఆఫీస్ క్లోజ్ చేయడం జరిగింది. సో తర్వాత ఒక 1 ఇయర్ గ్యాప్ తర్వాత మళ్ళీ పార్టీ ఆఫీస్ చూస్తున్నాం. మేము చూసి ఈ రోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. సో తెలంగాణలో ఇది జనసేన పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ అండి. ఇప్పటి నుంచి ఎవరైనా జన సైనికులు ఏ రాష్ట్రంలో ఏ మూల నుంచి అయినా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు రావచ్చు. ఇక్కడ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఇక్కడ ఉంటారు. సో ఎటువంటి సమస్యలు ఉన్నా ఇక్కడ విని వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యలు తీసుకొని అది మేము మా వాయిస్ ద్వారా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది కూడా రేపటి నుంచి మేము స్టార్ట్ చేయబోతున్నాము. త్వరలో జాయినింగ్ కమిటీ ఒకటి రేపు కానీ ఎల్లుండి కానీ ఒక జాయినింగ్ కమిటీ ఒకటి అనౌన్స్ చేయబోతున్నాము. ఎందుకంటే పార్టీలో చేరికలకి చాలా మంది దగ్గర నుంచి మాకు ఇంట్రెస్ట్ ఉంది. సో దాన్ని కరెక్ట్గా స్ట్రీమ్ లైన్గా చేయాలని చెప్పి ఒక జాయినింగ్ కమిటీ అనేది రేపు అధ్యక్షులు వారు అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత చేరికల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈ రోజు అధ్యక్షులు వారు వచ్చిన తర్వాత కొంతమంది జాయిన్ అవుతున్నారు. వాళ్ళ జాయినింగ్ ప్రోగ్రామ్ ఉంది ఈరోజు. బట్ ఈరోజు ఎక్కువ మందికి ఇక్కడ మనం ఎక్కువ మందిని అకామిడేట్ చేయలేకపోయాము బికాస్ ఆఫ్ ద స్పేస్ వల్ల. సో రేపు వెళ్ళిన తర్వాత మళ్ళీ అధ్యక్షులు వారి ఇంట్లో కానీ లేకపోతే మళ్ళీ ఇక్కడ పార్టీ ఆఫీస్లో కానీ జాయినింగ్ కార్యక్రమాలు అనేవి జరుగుతాయండి.